మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు నేను చక్కెర పొంగలి స్వీట్ చేస్తున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు మినీ మంచ్ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనము చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దామా? మమ్మీ స్వీట్ చేయడానికి ఏమేమి కావాలి? ఏమేమి కావాలో చూపిస్తాను రండి. పెసరపప్పు 1 బౌల్, బియ్యం 1 కప్పు, షుగర్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కొన్ని, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, ఇలాచి పౌడర్ అండ్ నెయ్యి తగినంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా? నెయ్యి కొంచెం కరిగాక ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకుందాం. మీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేగిన కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకొని ఈ జీడిపప్పు, బాదము, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. తిని పక్కన పెట్టుకుందాం. ఇదే కుక్కర్లో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మనం ఏవైతే తీసుకున్న పెసరపప్పు ఉన్నాయో వీటిని వేసి వేయించుకోవాలి. నేను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా తిప్పుతూ మనము వేయించుకుంటే ఈవెన్గా వేగుతాయి. ఒక సైడు రైస్ తీసుకొని వీటిని వాష్ చేసుకుందాం నీట్గా. ఈ పెసరపప్పు ఇలా బాగా వేగాలి, అప్పుడు పచ్చివాసన పోతుంది. ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేస్తున్నాను. స్టవ్ సిమ్లోనే ఉంది. ఈ రైసు పెసరపప్పు బాగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. టోటల్ మనం ఇప్పుడు 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. టూ 3 1 కప్పుకి 1.5 కప్పు వాటర్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 పించ్. మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఏ స్వీట్ చేసుకున్నా 1 పించ్ సాల్ట్ వేయటం వల్ల దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 పించ్ సాల్ట్. ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ అయిపోయింది. విజిల్ పోయిందో లేదో చూద్దాము. పోయింది. విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూద్దాం. మనం పెసరపప్పుని నేతిలో వేయించాం కాబట్టి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఎక్కడ అడుగంటుకోలేదు చూడండి. కరెక్ట్గా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 1 కప్పు షుగర్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో పెట్టుకొని స్లోగా కదుపుతూ ఉందాం. చాలా గట్టిగా కదపొద్దు, రైస్ అంతా తిరిగిపోతుంది. స్లోగా కదిపితే షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 బౌల్ షుగర్ వేసుకోవచ్చు. ఈ షుగర్లో ఈ రైస్ బాగా కుక్ అవ్వాలి. స్పీడ్గా అలా తిప్పేయకూడదు, రైసు చిదిరిపోతుంది. చూడండి, లిక్విడ్ లాగా అయిపోయింది. షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు స్లోగా రైస్ని పైకి కిందకి అనుకుంటూ
కలుపుతూ ఉందాం, అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు షుగర్లో ఈ రైస్ బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. నేను దీన్ని ఇలాచీలు షుగరు కలిపి పౌడర్ చేసి ఉంచుకున్నాను. దాన్ని నేను ఒక 1/2 స్పూన్ వేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. అలాగే మళ్ళీ 1 స్పూన్ నెయ్యి. స్వీట్ అంటేనే నెయ్యి ఉంటుంది కదా. ఆల్మోస్ట్ మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేతిలో కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేద్దాం. నెయ్యితో సహా వేసేయాలి. అలాగే ఇంకొక 1/2 స్పూన్ నెయ్యి. ఈ చక్కెర పొంగలి అంటేనే నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది. మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కెర పొంగలి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ని. ఇలాంటి ఎన్నో వంటకాలు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మినీ మంచ్ బాక్స్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.